చెప్పిండా సరే సరే మేడం. అంకుల్ ఏం చేస్తుంటాడు? మా అంకుల్ నిద్రపోతూ ఉంటాడు. మీ అంకుల్ కాదు మేడం, మీ అంకుల్ నిద్రపోతూ ఉన్నాడు. మా అంకులే నిద్రపోతున్నా. నిద్రపోతున్నాడు. నువ్వు వెళ్ళి లేపుతావా? అదే కాదు మేడం, నిద్రపోవడం తప్ప ఆయన ఏం చేయడా? ఏం చేయడు, నిద్రే పోతాడు. మరి ఏమన్నా మాకు ఛాన్స్ ఉంటుందా? ఏం ఛాన్స్? నిద్ర లేపే ఛాన్స్ మేడం. వెళ్ళి లేపు, వెళ్ళి కడపకి వెళ్ళి. ఆయన కాదు మేడం, మిమ్మల్ని. అంటే నేను అలా లేచే ఉన్నాను కదా, నువ్వేం లేపుతావు నన్ను? నేను లేచే ఉన్నా ఆల్రెడీ. ఇప్పుడు మీరు పడుకుంటే లేపే ఛాన్స్ మాకేమన్నా ఇస్తారా? నేను పడుకోను కదా నువ్వు లేపడానికి. నేను నిద్రపోను, నాకు నిద్రే రాదు. నువ్వేం లేపుతావు నన్ను? ఈ న్యూసెన్స్ అవసరమా? ఏదో లవర్తో మాట్లాడేసి వెళ్ళిపోక ఇదంతా అవసరమా? మేడం మీకు ఒక విషయం చెప్పాలంటే నాకు లవర్ లేదు మేడం. లవర్ లేదా? వాళ్ళు ఎంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడినావు? నిజం చెప్తున్నా, సీరియస్లీ. నేను అక్కడి నుంచి చూస్తుంటే మీరు ఎందుకు నాకు బాగా కనెక్ట్ అయ్యారు మేడం. నేను చూడడమే ఫస్ట్ టైం. అంటే ఏం కనెక్ట్ అయ్యా నేను నీకు? నిజానికి అసలు మీరు మీ స్కిన్ టోన్ కానీ మీ హైస్ కానీ. అబ్బో మేడం పర్టికులర్ ఒకటి చెప్తున్నా, చెప్పండి. పెదం మీద పుట్టుమచ్చ బాగా నచ్చింది మేడం. అవునా? సరే అయితే వెళ్ళి చెప్దాం పద. మా ఆయనకి వెళ్ళి చెప్దాం పద. పద వెళ్దాం. ప్రతిదానికి మీ ఆయన చేస్తాడు మేడం మామూలుగా. మా ఆయన పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. చెప్పనా? కాల్ చేయనా? మాట్లాడతావా? చెప్పు, మాట్లాడతావేమో. అప్పుడు వర్ణింతు, స్కిన్ టోను, లిప్పు అన్ని వర్ణించి చెప్తూ ఒకటి. అంటే కాదు మేడం, పోలీసులు అంటే మనకంత పరిచయాలు లేవు. సో వాళ్ళతోని పరిచయాలు వద్దు కూడా. అలాంటప్పుడు పోలీస్ పెళ్ళాంతో కూడా పరిచయాలు వద్దు, ఓకేనా? అది గుర్తుపెట్టుకో. సరేగా, ఇంకెళ్ళు. వెళ్ళు. చెప్తే అర్థం కాలేదా? సీరియస్గా ఒక మాట చెప్తా మేడం. సీరియస్గా ఏం మాట చెప్తావు? మీరు ఎల్లు అంటే సదాగారులా ఎల్లవయ్య ఎల్లు అన్నట్టు అనిపిస్తుంది. నా పుట్టి యాంగిల్లో నీకు సదా కనిపించిందా నాయన? ఇంతకు నీ పేరు తెలుసుకోవచ్చా నేను? నా పేరా రాకీ. రాకీ? మన రాకీ పెద్ద రాయిలాగా భలే ఉన్నావు కానీ, భలే వర్ణించినావులే కానీ. ఇంకెళ్ళు, వెళ్ళు. వర్ణించడం మగాడి లక్షణం అని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి మీరే ఇట్లా మాట్లాడతారండి మేడం. అంతే మరి. చెప్పండి మేడం. నేను వెళ్ళమని చెప్పానా? ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నా పదే పనులైతే సెంటెన్స్ గా? మరి వెళ్ళు. నేను అసలే మంచి కోపంలో ఉన్నాను, నన్ను విసిగించడానికి. వెళ్ళు ఫస్ట్. వస్తాడులేండి, మీ అబ్బాయి వస్తాడులే. బట్ రాడు, వాడికి ఉంది ఇప్పుడు. నా చేతిలో ఫోన్ కూడా తగలటం లేదు. ఎక్కడ చచ్చాడో ఏమో, కర్రీ వెదవా. ఏడికి పోయినాడో ఏమో. నీకు తగులుకున్నా నాకు మధ్యలో. అసలు ఇంత అందంగా ఉండేటోళ్ళు అలా సీరియస్ అవ్వద్దు తెలుసా మేడం? అది మహా పాపం. సీరియస్ అయ్యానా? నీకు అలా కనిపించిందా? నా ఫేసే ఇంత, నేనేం సీరియస్ అవ్వలే. ఇంతసేపు మాట నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అప్పుడులాగా ఏంటంటే చంప మీద పట్టింది ఏటు తాకింది. అలా లేదు కాబట్టి నేను ఇంకా అక్కడ నిల్చోని ఉన్నావు. అది గుర్తుపెట్టుకో. కోపంలో కూడా ఇంత ముద్దుగా ఉన్నారు. ఓయ్, నేను అరుస్తున్నా, నీకు అర్థం కావట్లేదా? ఏంది నువ్వు? ఇక్కడ నేను కోపడుతున్నా. అట్లా కోపంతో ఒకసారి నవ్వండి. నాకు నవ్వు రాదు. నువ్వు చెప్తే నేను నవ్వాలనా? నాకు నవ్వు వచ్చినప్పుడే నవ్వుతా. నువ్వు చెప్తే ఎందుకు నవ్వుతా నేను? అందుకే నేను నవ్వు అంటే మీరు కోపగిస్తారా, కోపంలోనే అందంగా అనిపిస్తారని నేను అంటున్నాను. నన్ను చూడు, నన్ను టెస్ట్ చేయదు. నువ్వు వెళ్ళు, నీ పని చూసుకోవా. మనసులో మాట చెప్పేసి వెళ్ళిపోతాను. నీ మనసులో మాట నాకేం చెప్పొద్దు, నేను వినను. నాకు వినిపించదు, నాకు చెవుడొచ్చింది. ఐ లవ్ యూ అన్న పదం చాలా తక్కువ మేడం. మీరు అంత బాగా నచ్చారు నాకు నిజంగా. ఇదే మాట ఎంతమందికి చెప్పావండి? ఇదే మాట ఎంతమందికి చెప్పావు? లేదు, అసలు ఎవరికి చెప్పలే. నేను అనుకోకుండా నేను పార్కు రావడం ఏంది? నువ్వు అనుకోకుండా నువ్వు రావడం ఏంది? చూసిన వెంటనే నేను లవ్ ఏంది? నమ్మాలనా? నమ్మసక్యంగా ఉంది అసలు ఇది? ఎలా చెప్తారయ్యా కనిపించిన వాళ్ళందరికీ ఐ లవ్ యూ అని? ఇంకా వేరే పని లేదు మీకు? ఐ లవ్ యూ చెప్పట్లేదు మేడం. ఐ లవ్ యూ కూడా తక్కువ. మీరు అంత బాగున్నారు నిజంగా. ఆంటీ అంటే ఎవరు నమ్మరు. నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు. నువ్వేం నాకు వర్ణించబడిన అవసరం లేదు, సరేనా? లిప్ మీద పుట్టుమచ్చ, నడుము. ఓయ్, ఇంకోసారి నడుము లిప్ మాట అన్నావు అనుకో, పగులుతుంది అట్లే, సరేనా? కాదు మేడం, తప్పేంటి అసలు? నిజాలు చెప్తే తప్పేంటి? అంతే. నిజాలు చెప్తే కూడా కొట్టేస్తారా? కొడతా నేను. నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలుసు బాగా. మాలాంటి వాళ్ళని అదే ఏంది ఆకర్షించాలి మేడం. ఫస్ట్ చెప్పడానికే రాదు, మళ్ళీ ఆకర్షణ ఒకటి. మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. సరే వెళ్ళు. మళ్ళీ మాట్లాడుతున్నావు కానీ సీరియస్ అవ్వకండి. అనుకులతో నేను మాట్లాడితే అవసరం అయితే మాట్లాడు. స్టేషన్కి వెళ్దాము, స్టేషన్ లో కూర్చొని ఉంటారు, మాట్లాడు. నచ్చిందా? ఎవరు నచ్చినారు? నేను.
నువ్వు నాకు నచ్చుతావు, నాకేం నచ్చలే, వెళ్ళు. మీరు నేను ఫోన్ మాట్లాడినప్పుడు అదోలా చూసారు మేడం, అందుకని నాకు అవును చూసాను, ఫన్నీగా మాట్లాడుకుంటుంటే చూసా, ఏంది ఇది ఎలా మాట్లాడుతున్నాడు అనేది చూసా. దారిలో కూడా చూస్తూ ఉంటా, వెళ్తుంటే కళ్ళు ఉన్నాయి చూడ్డానికేగా, మరి చూసా అంతేగాని. మీరు చూసే చూపు నన్ను ఇక్కడ దాకా లాగింది. అబ్బా అవునా, ఎట లాగింది ఆయన, ఏ రూపంలో లాగింది? తాడేనా దారమా చెప్పు మరి అది కూడాను. లేదు మేడం నిజంగా, ఒకసారి ముట్టుకొచ్చా మిమ్మల్ని. ఎందుకు ముట్టుకుంటావు? అది కాదు మేడం, ఆ బుగ్గ మీద చొట్ట మీరు నవ్వేటప్పుడు. నేను కొట్టినాను అనుకో, అప్పుడు నా చేయి టచ్ అవుతుంది, చూస్తావా? సరే మేడం కొట్టండి. కొట్టనా మరి నేను? కొట్టండి కొట్టండి మేడం, ఇక్కడ కొట్టండి. కొడతాను, కొట్టండి. మీ చేయి టచ్ అయితే చాలు అనుకో, మీ చేయి టచ్ అయితే చాలు. టచ్ అవుతుంది. సరే నా కాలు చెప్పుతో కొట్టమంటారా? ఆ చెప్పులు అవి కరెక్ట్ కాదు మేడం. మరి మీరు అలా నిజానికి ప్రేమించినప్పుడు టచ్ చేయడానికి ఏదైతే ఏముంది, చెప్పు అయితే ఏముంది, చెయ్యి అయితే ఏముంది, రెండు ఒకటేగా. చెప్పు మీది కాదు కదా మేడం. నా పాదాలకు ఉన్నదే అది, నా పాదాలకు ఉన్నదే, నా పాదాన్ని ప్రతిరోజు తాకుతా అది, మరి తెలుసా? ప్రేమించే వాళ్ళని అలా చెప్పులతో కొట్టకూడదు. నువ్వు ఒక రోజులో ప్రేమించినావా నాన్న? ఒక్క నిమిషంలోకే ప్రేమ పుట్టిందా? 5 సెకండ్లకే ప్రేమ పుట్టిందా? 10 సెకండ్లకే ప్రేమ పుట్టిందా? ఒక్క సెకండ్ చాలు మేడం, ఒక్క సెకండ్ చాలు. కరెక్ట్, ఒక్క సెకండ్కే ప్రేమ పుట్టింది. ఐ లవ్ యూ. ఒకసారి హగ్గిస్తారా? ఇస్తా ఫోన్ చేస్తాను, మా హస్బెండ్ కి ఇస్తాను. స్టార్ట్ చేసావు నాయనా. అరే మచ్చా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు? సారీ మేడం, ఏమనుకోవద్దు. అరే వెదవన్నాను, దాకా తినేస్తున్నాను తెలుసా? మేడం ఉండండి, ఒక్క నిమిషం. మీకు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళావు చెప్పు నాకు ముందు. చెప్తే మేడం, ఒక్క మాట చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మీకు ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? సరదాగా ప్రాంక్ చేయాలని చెప్పాను కదా. అవును మేడం, నా ఫ్రెండ్ హాయ్ మేడం. హాయ్ అండి చెప్పాలి కదండి, అనవసరంగా టెన్షన్ పడి మళ్ళీ కొట్టింది. లేదు ఏ కాసేపు ఉంటే కొట్టేదని తెలుసా? అరే నేను చేసిండు ఇమ్మంటే నాకు అనిపించింది. ముందుగా చేసావు ప్రాంక్, నువ్వు వచ్చే లోపల చేసేద్దాం. యాక్సిడెంట్ మేడం, సూపర్ మేడం. మీరు కూడా ఆపు, ఇదంతా ప్రాంక్ మేడం. అది చూడండి అక్కడ కెమెరా అక్కడ చూడండి మేడం. అవునా? అయ్యో అదే అనుకోకుండా అనవసరంగా పెట్టేసాను, అనవసరంగా అయిపోయింది.